హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ దోశని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. పిల్లలకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా రెసిపీస్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు క్యారెట్ దోశని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసం నేను 3 చిన్న సైజు క్యారెట్లని తీసుకున్నాను. ఇవి 4 నుంచి 5 దోశల వరకు మనకి సరిపోతుంది. ఈ క్యారెట్ పైన ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసుకొని క్యారెట్ ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా క్యారెట్ తురుమును కూడా పక్కన పెట్టుకుందాం అట్టు పైన వేసుకోవడానికి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలచగా కాదండి, థిక్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎన్ని క్యారెట్ దోశలు చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్యారెట్స్ని తీసుకొని చిన్న ముక్కలకు కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అట్టుపైన వేసుకోవడానికి మనం క్యారెట్ తురుము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే విధంగా అట్టుపైన వేసుకోవడానికి ఒక ఉల్లిపాయను తీసుకొని చక్కగా ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని కూడా యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక చిన్న అంగుళం సైజ్ అంతా అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగానైనా చేసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా తురుముకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేయడం వల్ల పిల్లలకి మనకి అల్లం ముక్కలు తగలకుండా చక్కగా తినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా తింటారు. పిల్లలు ఒకవేళ ఈ విధంగా క్యారెట్ దోశ పైన ఇవన్నీ వేయడం ఇష్టం లేకపోతే మనం ఇది స్కిప్ చేసి కూడా క్యారెట్ దోశని వేసుకోవచ్చు. ఒకవేళ తినాలనుకుంటే ఈ విధంగా ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అట్టుపైన వేసుకోవడానికి క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, జీలకర్ర ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు క్యారెట్ దోశ చేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లో నుంచి కావాల్సినంత దోశ పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న అట్టు రుబ్బులోకి మనం ముందుగా థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ దోశ బ్యాటర్ని పలుచగా చేసుకోకూడదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేంత వరకు చూసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గరిటెలతో 5 నుంచి 6 గరిటెల వరకు దోశ రుబ్బుకి 3/4 కప్పు వరకు క్యారెట్ జ్యూస్ నాకు సరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక ఈ దోశ బ్యాటర్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని దోశ పెనం బాగా వేడయ్యాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ దోశ బ్యాటర్ని దీనిపైన వేసుకోవాలి. పెనం పైన బ్యాటర్ని వేసి ఈ విధంగా గరిటెతో తిప్పుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పండి. అప్పుడే మనకు అట్టు ఈవెన్గా వస్తుంది. లేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పెనం ఒక సైడు వేడిగా ఒక సైడు మంట లేకుండా ఉండడం వల్ల అక్కడక్కడ మనకి అట్టు ముద్దల్లాగా ఉండిపోతుంది అట్టుపిండి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఈవెన్గా అట్టును వేసుకున్నాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి అట్టు కాస్త కాలినాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని అట్టుపైన ఈ విధంగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా వేసినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుమును కూడా ఈ విధంగా అట్టంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు ఒకవేళ అట్టు క్రిస్పీగా కావాలనుకుంటే ఈ విధంగా అట్టుని వేసుకున్నాక అట్టు కాస్త కాలాక దీనిపైన కాస్త చుట్టూతా ఆయిల్ వేసుకొని ఇది కాస్త కాలుతుందన్న టైంలో మనం అట్లకాడ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అట్టునంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ నొక్కుతూ చేస్తే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకున్నట్టయితే అట్టు క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా అట్టు
చక్కగా ఈవెన్గా కాలేలాగా వీలైతే దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా సరిగ్గా అట్టుని కాల్చుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, కిందన మనకి అట్టు బ్రౌన్ షేడ్లోకి మారుతూ ఉంది. అప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని తీసుకున్న అట్టుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ పిల్లలు క్యారెట్ దోశ అంటే తినడానికి ఇష్టపడకపోతే మీరు ఆరెంజ్ దోశ అని చెప్పేసి కూడా సర్వ్ చేసి పెట్టేయచ్చు, చక్కగా తినేస్తారు. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న క్యారెట్ దోశకి పల్లి చట్నీ, టమాటో చట్నీ లేదా మీ దగ్గర ఏ చట్నీలు ప్రిపేర్గా ఉన్న టిఫిన్ కాంబినేషన్లో ఉండే చట్నీలతో హెల్తీగా రుచికరంగా బ్రేక్ఫాస్ట్ని చేసేయచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను దోశ బ్యాటర్ వీడియో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూసేయండి. ఒకవేళ పిల్లలు క్యారెట్ దోశ అంటే తినడానికి ఇష్టపడకపోతే ఆరెంజ్ దోశ అని కూడా చెప్పి వాళ్ళకి చక్కగా కలర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా ప్లే మోడ్లో కూడా బ్రేక్ఫాస్ట్ని తినిపించేయచ్చు. చూసారు కదండి, పిల్లలకి చక్కగా హెల్తీగా దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.